సార్ నాకు రెగ్యులర్గా మన రిపీటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయి సార్. జస్ట్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్. మధు గారు చెప్పారు కదా సార్, కొంచెం చూడండి సార్. వాళ్ళు small submission, sir. One motorcycle was immediately fitted with the regular silencer, and the council also already counseled. They are taken to police station and counseled 4 days back, sir, because that 6th line, one of the person in 6th line, sir, NTR colony complained, sir. Already we have taken these 2 guys to the police station and physically counseled and already given warning. And ఒక మోటార్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ దొరికి దానికి ఇమ్మీడియట్గా ఈ సైలెన్సర్ కూడా చేశారు సార్. రెండోసారి ఇప్పుడు మళ్ళీ పంపిస్తున్నారు సార్. యాక్చువల్లీ నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్. ప్లీజ్ కాంటాక్ట్. ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్. ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్. అదర్వైజ్ థ్యాంక్ యూ. సైలెన్సర్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఏమన్నా ఇక్కడ మీకు వీళ్ళ వల్ల ఏమన్నా ఇదిగా ఉందంటే ముందుకు రండి. మీరు ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఇది చేస్తా ఉన్నారా? ఏమన్నా సీట్ చేసినట్టు ఇక్కడ ఈ వీటిలో కానీ ఏదన్నా మీరు ర్యాష్గా బట్టి స్పీడ్గా తోలినట్టు ఉన్నా, లేదు ఎవరికన్నా ఏదన్నా అసభ్యంగా మాట్లాడినట్టు కానీ, ఏదన్నా ఎవరన్నా అసభ్యంగా కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. అలాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి. ఇందులో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మనకు తెలియదు వచ్చింది కాబట్టి అందుకన్నా మీ అందరూ పిలిపించి మీ ముందే అడగడానికి కారణం. ఎందుకంటే ఏదన్నా మీరు ఇదిగానే ఈ వీధిలో మళ్ళీ ఏదైనా స్పీడ్గా పడిపోతా, లేదు ఎవరికన్నా ఏదన్నా కామెంట్ చేసినట్టు ఉన్నా కానీ మీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. చెప్తున్నా వేరే సైలెన్స్ ఏమన్నా పెట్టున్నా కానీ ఊరుకునేది ఉండదు. ఏమన్నా వచ్చారా చెప్తున్నా అడుగుతా ఉన్నది మీరంతా కంట్రోల్ చేసుకోండి. మీరు నెంబర్ ఇచ్చినా కూడా ఒక భయం ఉన్నా సార్. ఎందుకు చూడండి, వాళ్ళు ఎంత 10 మంది కలిసి వస్తారు. దానికాయలు, వంటలకాయలు, రైతులకాయలు, వీళ్ళు ఒక బండి కూడా 4 గంటలకు రావడం. సార్ ఆడపిల్లలు కాలేజీ పోతుంది, వాళ్ళు నెంబర్ ఇచ్చడము, బస్సు నెంబర్ ఇచ్చడము, ఫోన్లు చేయడము అలా రిస్క్ సార్. ఇతను కూడా సార్ ఇతను బస్సులు గమనిస్తున్నాం సార్. నేను 4 సార్లు చూశాను. ఆడపిల్లలు చదువుకుని పోయే వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ సార్. చాలా డిస్టర్బెన్స్ సార్. చాలా డిస్టర్బెన్స్ సార్. వాళ్ళు ధీమా సార్, చిన్నగా సార్ కూడా పంపిస్తా ఉన్నాము. వీళ్ళు లైన్ మూడో లైన్లోనే వెళ్తారు. కానీ మీరు మాకు చెప్పండి. అందుకే చెప్తా ఉన్నాను నేను. చిన్న బిడ్డలు బైక్ లో పోతుంటే మీ వీధిలోనే వెళ్ళండి, మీ వీధిలోనే రండి. వీధిలో మీ బంధువులు ఎవరన్నా ఉన్నారనుకుంటే అప్పుడు మీరు సైలెన్స్ రండి. ఇబ్బంది ఏం లేదు. మీరు ఇంకోసారి ఏమన్నా మీకు
ఇక్కడ పొరపాటు వచ్చిందని అంటే ఊరుకోండి